టైమింగ్స్ మార్చినా కూడా ప్రమాదమే. జగన్ వచ్చాక ఏం చేశాడంటే తాగే టైమింగ్స్ మార్చాడు. ఉదయం 11 తర్వాత షాప్ తెరుస్తారు, సాయంత్రం తొందరగా కట్టేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ షాపుకి వెళ్ళే వాళ్ళు ఈ తాగుడు అలవాటైన దరిద్రం ఎట్టుంటుందంటే మీ కూలి పనికి వెళ్తుంటాడు, వెళ్ళేటప్పుడు అక్కడ చేతిలో 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చులు కానీ పెట్టుకుని వెళ్తాడు. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఎదురుగున్న మందు షాప్ కనబడుతుంటే నేలకి ఊరతా వెంటనే ఒకటి తాగేసి బిగిన్ చేశాడు అనుకోండి, వీడికి పని దగ్గరికి పోడు. వీటితో పాటు ఏరా ఏంద్రా ఒకటి ఎత్తనా నాకు కూడా కొంచెం చూడరా అంటే సరే నువ్వు కూడా వేసుకోరా నువ్వు సగం ఎత్తే వీళ్ళిద్దరు ఒకవేళ పనికి వెళ్ళినా తాగి వెళ్తే పనిలో ఇంకా నాణ్యత అక్కడ. అప్పట్లో మేస్త్రులు అదే గొడవ చేసేవాళ్ళు, ఈ తాగి వచ్చి చెప్పేసేవాళ్ళు, లేకపోతే వచ్చేవాడు కదా ఉన్నట్టుండి వాడు బయలుదేరాననేవాడు పొద్దున్నే, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు ఉండేది కాదు ప్రశాంతంగా. ఇప్పుడు 11ంటికి అనేవాడు పొద్దున్నే వచ్చి పని చేసుకుని పని అయ్యాక కూలీ తీసుకువెళ్ళేటప్పుడు తాగుతున్నారు. దాంట్లో అది కూడా ఇతను తొందరగా కట్టేసేపిస్తుండేటప్పటికి 8కో 9కో కట్టేసేవాళ్ళు కదా. ఆ తర్వాత పనికి వెళ్లే వాళ్ళకి హ్యాపీగానే ఉండేది. అంటే 2 షిఫ్ట్లు పెట్టుకుంటే ఈ భవన నిర్మాణ కార్మికులకి పొద్దున పనోడేమో తాగకుండా వచ్చేవాడు, సాయంత్రం వాడు తాగడానికి అవకాశం లేక వెళ్ళేవాడు. కానీ పొద్దున్న నుంచి మధ్యాహ్నం అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా వెళ్ళే వాళ్ళకి మాత్రం సాయంత్రం 6 తర్వాత తాగి వెళ్ళేవాళ్ళు.